హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది ఫోన్ చేసి మోడల్ పేపర్ ఎలాగుంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి అంటున్నారు. అందువల్లే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగైతే చూడండి, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ మోడల్ పేపర్ విషయానికి వచ్చేసి ఇది కూడా మనకి నెట్లో దొరికినటువంటి పేపర్. ఇది సాక్షి ఎడ్యుకేషన్కి సంబంధించి నెట్లో తీసాము. అయితే ఏంటంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే చూడండి, దీంట్లో మనకి ఇక్కడ గ్రాఫ్స్, ఫస్ట్ గ్రాఫ్ ఇచ్చి ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఒక గ్రాఫ్ ఇచ్చారు, ఆ గ్రాఫ్లో చూడండి, ఉత్పత్తిలో పెరుగుదల 100% కంటే అధికంగా ఎన్ని సంవత్సరాల్లో ఉంది అని అడిగారు. అడిగినప్పుడు ఉత్పత్తిలో పెరుగుదల 100% కంటే అధికంగా ఎన్ని సంవత్సరాల్లో ఉంది అంటే 100 కంటే ఏది ఎక్కువగా ఉంది? ఇక్కడ 100 కంటే చూడండి, ఇక్కడ 100తో సమానమైంది లెక్కెట్టకూడదు. 100తో సమానమైంది లెక్కెట్టకూడదు. 100 కంటే ఎక్కువ అంటున్నారు కాబట్టి 100 కంటే ఎక్కువే ఉంది, 120 కదా. 120కి ఈక్వల్గా 120 ఉంది, 120 కంటే ఈక్వల్గా 125, 140. ఓకే, ఈ రకంగా దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఇది 4 ఉన్నాయన్నమాట, 4 సంవత్సరాలు ఉన్నాయి. సో ఆన్సర్ 3 వచ్చింది. అయితే చూడండి, ఇక్కడ ఇంకోటి ఇలా గ్రాఫ్లు ఇచ్చి మామూలుగా ఏంటంటే బిట్లు అనేవి అడగడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలి. ఇలా ఈ గ్రాఫ్స్కి సంబంధించినటువంటివి, ఒక గ్రాఫ్కి సంబంధించి నేను ఒకటే బిట్ చెప్పాను, మిగిలినవి గ్రాఫులను బట్టి ఏ విధంగా చెప్పుకోవాలి ఏంటి అనేవి అన్నీ కూడా మనం ఒక వీడియోలో చేసి చూద్దాము. ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఈ వీడియోలో ఏ రకంగా బిట్లు వస్తున్నాయి ఏంటి అనే దాని గురించే మాట్లాడుకుందాము. ఇది కూడా అంతే, గ్రాఫ్ ఇచ్చి మనల్ని బిట్లు అనేవి అడగడం జరుగుతుంది. అలాగైతే చూడండి, ఇక్కడ ఒక బిట్ చూసాము. ఈ వెంచిత్రాల గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక చూస్తే మీకు వెంచిత్రాల మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, వెంచిత్రాలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత చూస్తే చూడండి, ఇది కూడా కాదు, ఇది చూడండి, 4, 9, 20, 43, 90. 4, 9, 20, 43, 90 ఇలా సిరీస్లో వచ్చినట్లకి ఆన్సర్ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను. అయితే ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా తెలుస్తుంది. 4కి 4 కలిపి 4ని డబల్ చేసి 1 కలిపారు, సో 9 వచ్చింది. 9ని డబల్ చేసి 2 కలిపారు, అప్పుడు 20 వచ్చింది. 20ని డబల్ చేసి 3 కలిపారు, ఇప్పుడు 43ని డబల్ చేసి 4 కలిపారు. ఇప్పుడు దీన్ని డబల్ చేసి ఎంత కలపాలి? 5 కలపాలి. 90ని డబల్ చేస్తే 180, 180కి 5 కలిపితే 185 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఏంటంటే మనం మోడల్ పేపర్ గురించి చూసేటప్పుడు ఈ యొక్క అర్థమెటిక్స్, రీజనింగ్స్, వీటికి సంబంధించి టైం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఒక పక్కన రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం మోడల్ పేపర్ చూస్తున్నాం కాబట్టి మీకు రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇప్పుడు కుదరట్లేదు. కాకపోతే నా ఛానల్లో చాలా వరకు వీడియోలు అనేవి అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించి ఉన్నాయి. అట్లని కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఈ క్రింది వాటిలో భిన్నమైంది ఏంటి? ఈ క్రింది వాటిలో భిన్నమైంది చూడండి, తిమింగలం క్షీరదం. తిమింగలం కూడా తన పిల్లలకి పాలిస్తుంది, సో ఇది ఓకే. తిమింగలం తన పిల్లలకి పాలిస్తుంది, తిమింగలం ఒక క్షీరదం, ఆ విషయం అందరూ తెలిసిందే. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాము సర్పం, పామునే ఏమంటారు? సర్పం అని అంటారు. తర్వాత కప్ప ఉభయచరం, కప్ప అనేది ఒక ఉభయచరం, నేల మీద నీటి మీద రెండిటిలోనే నివసించగల వాటిని ఏమంటారు? ఉభయచరాలు అంటారు.
తర్వాత దీన్ని చూడండి, సాల్మండర్ ఒక కీటకం. అయితే దీంట్లో డిఫరెంట్గా భిన్నమైన దాన్ని గుర్తించండి అంటే దీనికి వచ్చే ఆన్సర్ ఏంటంటే పాము, సర్పం. ఓకే, ఇక్కడ దీన్నే మళ్ళీ రాశారనమాట. అంటే సో ఇది డిఫరెంట్ అనమాట. ఈ క్రింది వాటిలో భిన్నమైంది ఏంటి అంటే ఈ పాము, సర్పము ఏంటంటే పేరే మళ్ళీ రాశారు. కానీ ఇక్కడ చూడండి, తిమింగలం క్షీరతం అని, కప్ప ఉభయచరం అని, సాల్మండర్ కీటకం అని చెప్పారు. కానీ ఇక్కడ పాము, సర్పం అంటే ఇది భాషకు సంబంధించినట్టు. ఓకే, ఏంటంటే ఒక భాషలో అంటే రెండు ఒకే మీనింగ్ వచ్చేటట్టుగా రాశారు కాబట్టి ఏది భిన్నమైంది అంటే ఇదే భిన్నమైంది. ఓకే, అర్థమైందిగా మీకు? దీనికి ఆన్సర్ ఏంటంటే 17కి ఆన్సర్ 2 అన్నట్టు. ఇంకా ఈ అర్థమెటిక్ రీజనింగ్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం అనుకున్నాం కదా. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, ఒక వరుసలో నుంచున్న మనుషుల్లో 2 వైపుల నుంచి ఒక మనిషి 9వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటున్నారు. అంటేనంట ఒక లైన్లో అందరూ నుంచుంటే ఒక వ్యక్తి 2 వైపుల నుంచి కూడా 9వ స్థానంలో ఉన్నాడు. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 17 మంది ఉన్నారు. 17 మంది ఉన్నప్పుడు చూడండి, 1 నుంచి చూసినప్పుడు అతను 9వ వాడు అవుతున్నాడు. 17 నుంచి వెనక్కి చూసినప్పుడు కూడా అతను 9వ వాడు అవుతున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 17 అవుతుంది. ఆన్సర్ 17 అవుతుంది. 19కి ఆన్సర్ ఏంటి? 3 అన్నమాట. ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కనుక ఇచ్చినప్పుడు దీనికి ఒకటి ఉంది. ఇటేపు నుంచి 9వ వాడు అయితే అటేపు నుంచి ఎన్నో వాడు అన్నప్పుడు ఏం చేయాలంటే అది ఇది కలిపేసి అన్ని డబల్ చేసి -1 చేయాలి. -1 చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇక్కడ 9 ఇటు నుంచి చూసిన ఫస్ట్ నుంచి చూసినప్పుడు 9 అన్నారు, వెనకాల నుంచి చూసినప్పుడు 9 అన్నారు. 2 9లు ఎంత? 18. 18 నుంచి 1 తీసేస్తే 17. ఒకటి ఎప్పుడు కూడా తీసేసుకోవాలి, వెనక నుంచి వచ్చినప్పుడు ఒకటి తీసేసుకోవాలి. -1 అనేది ఉండాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడు కూడా మీరు -1 అనేది ఎప్పుడు గుర్తించుకోవాలి. ఓకే, అయితే చూడండి, ఇక్కడ ఈ చూడండి, జూన్ 19 1995 సోమవారం అయితే జూన్ 19 1994 ఏ వారం అవుతుంది అని ఇచ్చారు ఇక్కడ. ఇది చూడండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేను ఇంకా వీడియో పెట్టలేదు, పెడతాను. ఇటువంటి ప్రాబ్లం కనుక మనం నేర్చుకోవాలి అంటే ఒక సింపుల్గా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మీకు నేను చెప్తాను. అది నా నెక్స్ట్ వీడియోలో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు వస్తుంది. ఏంటంటే ఇప్పుడంటే పక్కన రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ కుదరదు. ఓకే, తర్వాత చూడండి, 21ది ప్రకటన ఏంటంటే లంచం తీసుకునే అధికారులను శిక్షించాలా? లంచం తీసుకునే అధికారులను శిక్షించాలా? అవును, ఉద్యోగులు నిజాయితీగా పనిచేయాలి. రెండో వాదన ఏంటంటే కాదు, పరిస్థితులను వారిని అలా చేశాయి. చూడండి, ఇక్కడ కాదు, పరిస్థితులను వారిని అలా చేశాయి అన్నది మనకు అనవసరం. అలా పరిస్థితులను బట్టి తయారయ్యారో లేకపోతే వాళ్ళ పుట్టుకు నుంచి అలాగ ఉన్నారో అవన్నీ మనకు అనవసరం. సో దీనికి ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రకటనకి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి? అవును, ఉద్యోగులు నిజాయితీగా పనిచేయాలి, లంచం తీసుకునే వాళ్ళని శిక్షించాలి, ఉద్యోగులందరూ కూడా నిజాయితీగా పనిచేయాలి అన్నది మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. సో 21కి ఆన్సర్ ఏమవుతుంది? 21కి 1 ఆన్సర్ అవుతుంది. 1 మాత్రమే. ఓకే, తర్వాత చూడండి, ప్రకటన 22వ బిట్టు. ప్రతి లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి. ప్రతి లైబ్రరీలో కూడా పుస్తకాలు ఉంటాయి. ఈ ప్రకటనకి నిర్ధారణలు ఏంటంటే పుస్తకాలు కేవలం లైబ్రరీలోనే ఉంటాయి, పుస్తకాలు లేకుండా ఏ లైబ్రరీ ఉండదు అని ఇచ్చారు. ఈ 2 ప్రకటనలు ఏది కరెక్ట్ అంటే రెండోది కరెక్ట్. పుస్తకాలు లేకోకుండా ఏ లైబ్రరీ ఉండదు, అది ఓకే. పుస్తకాలు కేవలం లైబ్రరీలోనే ఉంటాయి అంటే అది కరెక్ట్ కాదు కదా. పుస్తకాలు అనేవి ఎక్కడన్నా ఎవరింట్లోనైనా ఉంటాయి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? పుస్తకాలు లేకుండా ఏ లైబ్రరీ ఉండదు. సో 22కి ఆన్సర్ ఏంటంటే 2 మాత్రమే. ఇది 2. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనకి 1 2 అని ఇచ్చినప్పుడు కూడా మీరు కొన్ని ప్రవచనాల్లో ఈ 1 2 అన్న చోట మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
సో అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. కరెక్ట్గా ఆలోచిస్తే మనం వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. 22 వీటికి ఆన్సర్ ఏమొస్తుందంటే కేవలం 2 మాత్రమే. ఓకే, తర్వాత చూడండి స్టేట్మెంట్ చూడండి. పిచ్చివాడిలా అతడిని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటంటే నేను పిచ్చివాడిని కాదు, అతడిని గట్టిగా అనుసరించడం లేదు. ఇక్కడ అతడిని గట్టిగా అనుసరించడం లేదు అనేది అసలు ఈ స్టేట్మెంట్ ఏం కలవట్లా. ఈ స్టేట్మెంట్ ఏమీ కలవట్లా. నేను పిచ్చివాడిని కాదు, పిచ్చివాడిలా అతడిని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 23కి ఆన్సర్ ఏమొస్తుంది? 1. నేను పిచ్చివాడిని కాదు అనేది మాత్రం వస్తుంది. సో 23కి ఆన్సర్ ఏమవుతుంది? 1 మాత్రమే ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి, అందరూ టీచర్లు డాక్టర్లు అందరూ కూడా ప్రవచనంలో అందరూ టీచర్లు డాక్టర్లు అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అందరూ ఇంజనీర్లు విద్యార్థులే. ఓకే, అయితే తీర్మానం ఏమిస్తున్నారంటే చూడండి కింద, కొందరు విద్యార్థులు టీచర్లు, అందరూ డాక్టర్లు విద్యార్థులే, కొందరు ఇంజనీర్లు టీచర్లు, అందరూ డాక్టర్లు టీచర్లే అని చెప్పారు. పైన పేర్కొన్న ప్రవచనాల ఆధారంగా సరైన తీర్మానాన్ని గుర్తించండి అన్నారు. ఇంకే ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన అందరూ టీచర్లు డాక్టర్లు, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు, అందరూ ఇంజనీర్లు విద్యార్థులే, అందరూ అయినప్పుడు దాంట్లో కొందరు అని ఎలా చెప్పగలం మనం? ఓకే, అర్థమవుతుందిగా మీకు? కొందరంటూ ఏమి ఉండదు. సో 24కి ఆన్సర్ ఏమవుతుందంటే ఏది కాదనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి 25 వచ్చేసి మనకి ఫిబ్రవరి 1, 2014న హరీష్ రావత్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే దేనికి ప్రమాణ స్వీకారం చేశారు? ఉత్తరాఖండ్కి ప్రమాణ స్వీకారం చేసిన వారు హరీష్ రావత్ గారు. ఓకే, అయితే డేట్ కూడా గుర్తుంచుకోవాలండి. ఏ డేట్ని చేశారంటారు? 2014 ఫిబ్రవరి 1న ఈ ఉత్తరాఖండ్కి చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత జనవరి 2014లో ప్రవాసీ భారతీయ దివాస్ ఉత్సవాలు న్యూఢిల్లీలో జరిగాయి. వీటికి ముఖ్య అతిథిగా వచ్చిన దాతుక్ సేరీజీ పళనివేల్ ఏ దేశానికి చెందిన మంత్రి? పళనివేల్ ఏ దేశానికి చెందినటువంటి మంత్రి అని కనుక మనల్ని అడిగినట్లయితే మలేషియా. దేనికి చెందినవారంటే మలేషియాకి చెందినవారు అనమాట. ఓకే, ఏ పెట్టి రకంగా చూసుకోవచ్చు, మలేషియాకి చెందినవారు. ఇంకోటి 2013 సంవత్సరానికి సికే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం ఏ క్రికెటర్కు లభించింది అని మనల్ని అడిగినట్లయితే కపిల్ దేవ్కి లభించింది. ఎవరికి లభించింది? కపిల్ దేవ్కి లభించడం అనేది జరిగింది. 28 చూద్దాం. సచిన్ టెండూల్కర్ను దక్షిణాసియా పారిశుద్ధ్య కార్యక్రమానికి ప్రచారకర్తగా ఏ సంస్థ నియమించింది అంటే యూనిసెఫ్ నియమించడం అనేది జరిగిందనమాట. ఓకే, గుర్తుంచుకోండి. దీంట్లోంచి మన ఇలా ఓల్డ్ పేపర్ నుంచి మనకి 4-5 బిట్లు వచ్చినాయి అంటే మనం ఇలా చేసినటువంటి వాటిల్లో కొన్ని బిట్లు వచ్చినాయి అంటే మనం అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. వస్తూ ఉంటాయి బిట్లు, అంత రాకుండా ఏముండవు. కనీసం 2 or 3 బిట్స్ అయినా సరే మొత్తం ఇన్ని బిట్లలోంచి దిగితే పర్వాలేదు. ఓకే, ఇంకోటి చూడండి, ఇక్కడ రష్యా నుంచి కొనుగోలు చేసిన INS విక్రమాదిత్య ఒక ఏంటది అనుజలాంతర్గామ లేకపోతే జలాంతర్గామ ఏది కాదా? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరా?
అంటే దీనికి ఆన్సర్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకే, ఇదేంటంటే మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, తర్వాత చూడండి 2013 సంవత్సరానికి ఫార్ములా 1 కార్ రేసింగ్లో ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అని కనుక మనల్ని అడిగినట్లయితే మనకి ఇది అనమాట, సెబాస్టియన్ వెటెల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ 2013 సంవత్సరానికి ఫార్ములా 1 కార్ రేసింగ్లో ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలిచారంటే ఆన్సర్ 2 అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి చూడండి, భారతీయ మహిళా బ్యాంక్ తొలి చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే మీకు అంతకుముందులో యూట్యూబ్లో నేను చెప్పడం జరిగింది, ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ భారతీయ మహిళా బ్యాంక్ తొలి చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఓకే, ఇది నేను అంతకుముందుల వీడియోలో చెప్పాను నేను మీకు. మీరు అన్ని వీడియోలు కూడా చూస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అన్ని వీడియోలు కూడా చూడాలండి. తర్వాత చూడండి, హోమీ జే బాబా మెమోరియల్ అవార్డును 2013-14కు ఏ శాస్త్రవేత్తకు ప్రదానం చేశారు అని కనుక మనల్ని అడిగినట్లయితే జి సతీష్ రెడ్డి గారికి ప్రదానం చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి 2013 ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి బహుమతి ఎవరికి లభించింది అంటే ఏంజెల్ మెర్కెల్కి లభించడం అనేది జరిగిందనమాట. ఇది 2013 ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి బహుమతి ఎవరికి లభించింది అంటే 3ని ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి పుస్తకం ఏంటి? ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి పుస్తకం ఏంటంటే మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్ అనేటటువంటి పుస్తకం అనేది రాయడం జరిగింది. 34కి ఆన్సర్ ఏంటంటే 1. ఓకే, తర్వాత చూడండి, క్రింది పేర్కొన్న ఏ పదవిలో ప్రస్తుత మహిళా అధికారి లేరు? కింద పేర్కొన్న ఏ పదవిలో ప్రస్తుతం మహిళా అధికారి లేరు అని కనుక మనల్ని అడిగినట్లయితే అమెరికాలో భారత రాయబారి ఏంటి ప్రస్తుత మహిళా అధికారి లేరు అని చెప్పొచ్చు. ఓకే, దీనికి 35కి ఆన్సర్ ఏంటంటే 4 అని చెప్పొచ్చు. తర్వాత చూడండి, రాష్ట్రాల వెనుకబాటుతనాన్ని నిర్ధారించే కొత్త సూచీ ప్రకారం దేశంలో అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రం ఏది అని. ఓకే, దీనికి మీరు ఆన్సర్ చేయగలరా? సార్ చూడండి, దీనికి ఆన్సర్ ఈ రెండిట్లో ఉత్తరప్రదేశ్ అంటే కొంచెం డెవలప్డ్ పర్వాలా, రాజస్థాన్ కూడా పర్వాలా, కాకపోతే ఇక్కడ ఒడిశా బీహార్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఒడిశా అనమాట. రాష్ట్రాల వెనుకబాటుతనాన్ని నిర్ధారించే కొత్త సూచీ ప్రకారం దేశంలో అత్యంతంగా వెనుకబడినటువంటి రాష్ట్రం ఏంటంటే ఒడిశాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకోటి చూడండి, 2013 సంవత్సరానికి మాన్ బోకర్ ప్రైజ్ ఏ పుస్తకానికి లభించింది అని కనుక మనల్ని అడిగినట్లయితే ఏ పుస్తకానికి లభించింది? డాలోల్యాండ్ ఇది కాదు, ద ల్యూమినరీస్ కి లభించింది అనమాట. ఓకే, ఇదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకోటి చూడండి, 163 ఏళ్ల భారతీయ టెలిగ్రామ్ సేవలను ఏ రోజున నిలిపివేశారు? 163 ఏళ్ల భారతీయ టెలిగ్రామ్ సేవలను ఏ రోజున నిలిపివేశారు అని కనుక అడిగితే జూలై 14, 2013 నిలిపేశారు. జూలై 14, 2013న నిలిపివేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇది ఒకటి ఆన్సర్ చేసుకోవాలి. తర్వాత చూస్తే చూడండి, ఇండియన్
ప్రీమియర్ లీగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి దీంట్లో రంజీబ్ బిస్వాల్ ప్రస్తుత చైర్మన్గా చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఇంకోటి 2014 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే దానికి చూడండి షింజో అబేగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత అబ్దుల్లా యమీన్ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అని కనుక అడిగితే మాల్దీవులకి ఎంపిక అవడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి జనవరి 24, 2014 ప్రకటించిన 59వ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది ఏంటి అని కనుక మనల్ని అడిగితే మిల్కా బాగ్. ఓకే, ఈ చిత్రం ఈ 42కి 4 ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి ఈ క్రింది వారిలో జనవరి 25, 2014 పద్మభూషణ్ అవార్డును ఎవరికి ప్రకటించారు? పద్మభూషణ్ అవార్డును ఎవరికి ప్రకటించారు అంటే అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే ఈ పద్మవిభూషణ్ అవార్డును ఎవరికి ప్రకటించారంటే ఆర్య మషేల్కర్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత చూడండి దేశంలోనే తొలి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అని కనుక అడిగినట్లయితే హర్యానా స్టేట్లో చేయనున్నారు అన్నమాట. హర్యానా స్టేట్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి హాసన్ రొహానీ ఏ దేశ అధ్యక్షుడుగా ఆగస్టు 4, 2013 ప్రమాణ స్వీకారం చేశారు అని కనుక మనల్ని అడిగినట్లయితే ఇరాన్కి సంబంధించినటువంటి ఈయన హాసన్ రొహానీ ఏ దేశ అధ్యక్షుడిగా పనిచేశారంటే ఇరాన్కి చేసిన వారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూడండి ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే టోనీ అబాట్. 4 అన్నమాట ఆన్సర్. 46, 4 టోనీ అబాట్. ఓకే, తర్వాత 47 వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యంత తేలికైన పదార్థం పేరు కార్బన్ ఏరోజెల్. దీన్ని ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు అంటే ఎక్కువగా మనం దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అంటే రష్యాకి కానీ చైనాకి కానీ ఇచ్చుకోవచ్చు. సో దీంట్లో చైనా అనేది కరెక్ట్ అన్నమాట. ప్రపంచంలో అత్యంత తేలికైన పదార్థం పేరు ఏంటంటే కార్బన్ ఏరోజెల్. మనం ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలండి, లేకపోతే ఇదే అడగొచ్చు. మళ్ళీ ప్రపంచంలో అత్యంత తేలికైనటువంటి పదార్థం ఏంటి అని చెప్పి అడగొచ్చు. కార్బన్ ఏరోజెల్ అని చెప్పొచ్చు. దీన్ని ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారంటే చైనా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు రూపొందించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత ఇంకోటి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన అణు జలాంతర్గామి పేరు ఏంటి అని కనుక అడిగితే INS అరిహాంత్ 2 అనమాట. 48కి 2 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. INS అరిహాంత్. తర్వాత చూస్తే ఇంకోటి నవంబర్ 9, 2013 మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన గ్రాంబియలా ఐలర్ ఏ దేశానికి చెందినవారు అని కనుక మనల్ని అడిగినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వెనేజులాకి చెందినవారు అన్నమాట. ఆన్సర్ 3. అంతకుముందుల పోటీల్లో అయితే
ఫిలిప్పీన్స్ కి చెందిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వెనేజులాకి చెందిన వారుగా చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, అమెరికాకు చెందిన జేమ్స్ రాద్మన్, ర్యాండీ షేక్మన్, థామస్ సొదాఫ్కు 2013 సంవత్సరానికి ఏ విభాగంలో నోబెల్ బహుమతి అనేది లభించింది అని కనుక మనల్ని అడిగినట్లయితే వీళ్ళకి వైద్య శాస్త్రానికి సంబంధించి అనమాట. అమెరికాకి చెందినటువంటి జేమ్స్ రాద్మన్, ర్యాండీ షేక్మన్, థామస్ సొదాఫ్కు వీళ్ళందరూ కూడా దేనికి చెందిన వారంటే వైద్య శాస్త్రానికి చెందినటువంటి వారిగా మనం చెప్పుకోవచ్చు. వైద్య శాస్త్ర విభాగంలో వీరికి నోబెల్ బహుమతి అనేది రావడం అనేది జరిగింది. ఇంకోటి చూడండి, 2013 నోబెల్ సాహిత్య బహుమతి అలైస్ మాన్రోకు లభించింది. ఈమె ఏ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి? ఈ అలైస్ మాన్రోకు లభించింది. అయితే ఈవిడ ఏ దేశానికి చెందినటువంటి ప్రముఖ రచయిత్రి అని కనుక మనం అడిగితే దీంట్లో మనకి యుఎస్ఏ కెనడా అనేది ఆన్సర్ చెప్పుకోవచ్చు. 51 కెనడాకి చెందినవారు అనమాట. ఎవరు? ఈ అలైస్ మాన్రో ఏ దేశానికి చెందినవారంటే కెనడాకి చెందినవారుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, 52 వచ్చేసి మనకి జూలై 1, 2013 యూరోపియన్ యూనియన్లో 28వ సభ్యత్వం తీసుకున్న దేశం ఏంటి? యూరోపియన్ యూనియన్లో 28వ సభ్యత్వం తీసుకున్నటువంటి దేశం దీంట్లో మనకి మాంటెనెగ్రో. ఓకే, మాంటెనెగ్రో సభ్యత్వం తీసుకున్నటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మాంటెనెగ్రో కాదు, సారీ, ఇది కాదు, ఈ దేశం కాదు. 28వ సభ్యత్వం తీసుకున్నటువంటి దేశంగా క్రొయేషియా. 2 ఆన్సర్గా చెప్పుకోవచ్చు, 2నే ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు చెందిన హబీబా సరాబీకి 2013లో ఏ అవార్డు లభించింది అని కనుక మనల్ని అడిగితే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వీరికి ఏ అవార్డు లభించింది అని కనుక అడిగితే రామన్ మ్యాగ్సెస్ అవార్డు అనేది లభించడం జరిగింది. ఓకే, తర్వాత అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రస్తుతం ఏ దేశంలో ఆశ్రయం పొందుతున్నారంటే ఏ దేశంలో ఆశ్రయం పొందుతున్నారు అంటే దీనికి రష్యా. అమెరికాకు చెందినటువంటి ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రస్తుతం ఏ దేశంలో ఆశ్రయం పొందుతున్నారంటే రష్యా దేశంలో ఆశ్రయం అనేది పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, జనవరి 1, 2014 యూరో జోన్లో చేరిన 18వ దేశం ఏది? యూరో జోన్లో చేరినటువంటి 18వ దేశం ఏది అంటే లాత్వియాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి చూడండి, జనవరి 1, 2014 జరిగిన ఒకరోజు అంతర్జాతీయ పోటీలో 36 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్ ఎవరు? న్యూజిలాండ్ క్రికెటర్ ఎవరంటే కోరే ఆండర్సన్. ఓకే, 4 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కోరే ఆండర్సన్ ఏంటంటే ఈయన 36 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు అనేది చేయడం. ఓకే, 56 4గా చెప్పుకోవచ్చు. ఇంకోటి చూడండి, ఆగస్టు 2013లో
మొగాబే ఏ దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు అని కనుక మనల్ని అడిగినట్లయితే దీనికి వచ్చేసి జింబాబ్వేకి అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది జరిగింది. ఇంకోటి చూడండి, నవంబర్ 2013లో యూరోపియన్ పార్లమెంట్ సకరోవ్ మానవ హక్కుల బహుమతిని ఎవరికి ప్రదానం చేసింది అని కనుక మనల్ని అడిగినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి మలాలా యూసఫ్జాయ్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. దీని 58కి 3 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి 59కి బిట్కి ఫిబ్రవరి 2014లో 101వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే నేను అంతకుముందులో వీడియోలో చెప్పాను, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. ఓకే, తర్వాత దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఎప్పుడు మరణించారు? దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గారు ఏ డేట్లో మరణించారంటే ఆయన డిసెంబర్ 5న మరణించారు. 2013 డిసెంబర్ 5న మరణించడం అనేది జరిగిందనమాట. తర్వాత డిసెంబర్ 1, 2013న మకావు ఓపెన్ బ్యాట్స్మెన్ ఛాంపియన్షిప్లో ఎవరు ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారు అని కనుక మనల్ని అడిగినట్లయితే పివి సింధు గెలుచుకోవడం అనేది జరిగింది. తర్వాత ఫిబ్రవరి 2014లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి తొలి మహిళ ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే జానెట్ ఎల్లెన్. ఓకే, ఇది 2గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. 62 ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే జనవరి 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళా సింగిల్స్ టైటిల్ను లేనా గెలుచుకుంది. ఆమె ఫైనల్లో ఎవరిని ఓడించింది అని కనుక మనల్ని అడిగినట్లయితే డోనిమికా సిబోల్కోవాని ఓడించడం అనేది జరిగిందనమాట. ఓకే, 63కి ఆన్సర్ 1. తర్వాత చూడండి 64కి జనవరి 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు సాధించారు అని కనుక అడిగితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే స్టానిస్లాస్ వామ్రికా. ఓకే, ఇది 64కి 4 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 2013లో భారత పోస్టల్ శాఖ సుప్రీంకోర్టుకు ప్రత్యేక పిన్ కోడ్ని కేటాయించింది. ఆ పిన్ కోడ్ నెంబర్ ఏంటి? ఇటువంటివి మనం గుర్తుంచుకోవాలండి. సెప్టెంబర్ 2013లో భారత పోస్టల్ శాఖ సుప్రీంకోర్టుకు ప్రత్యేక పిన్ కోడ్ని కేటాయించింది. ఆ పిన్ కోడ్ నెంబర్ ఏంటంటే అది వచ్చేసి 110201. 2 ఆన్సర్ 110201 ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 110201 ఇది నోట్ చేసుకోండి. ఇటువంటి మనల్ని అడిగే అవకాశాలు ఉంటాయి. ప్రణాళిక సంఘం అంటే ఏంటి? అదొక రాజ్యాంగ సంస్థ, శాసన సంస్థ, సహకార సంస్థ అనే శాసనేతర సంస్థ. అంటే ఈ 66కి 4 శాసనేతర సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ప్రణాళిక సంఘం అనేది శాసనేతర సంస్థగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులు కాని వారు ఎవరు? జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్స్ ఎవరు ఉండారు ఏంటి అని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు కరెక్ట్గా దీనికి ఆన్సర్ అనేది మీరు ఈ పాటికి చేయగలిగి ఉండాలి. నేను ఇక్కడ చదవడంతోనే మీకు వచ్చేసి ఉండాలి. జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా ఉండేవారు ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రణాళిక సంఘం సభ్యులు ఉంటారు. ఎవరుంటారు కానివారు ఎవరు అంటే రాష్ట్రపతి గారు సభ్యులు కాదు అని చెప్పొచ్చు. ఓకే, 67కి 1 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. చూడండి 68
నాణ్యత విషయంలో ప్రమాణాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. నాణ్యత విషయంలో ప్రమాణాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏంటి అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పరిచారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 1, 68కి 1 ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఇది నేను మీకు చెప్పాను, మన వీడియోస్లో ఉంది. ఏంటి మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అనేది నేను చెప్పడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ పంతొమ్మిది 1948లో చేయడం జరిగింది. ఓకే, 1948 మొదటి పారిశ్రామిక తీర్మానం చేశారు. తర్వాత ప్రస్తుతం మన దిగుమతి బిల్లుల్లో ఏ అంశం ప్రధానంగా ఉంటుంది అంటే ఆయిల్కి సంబంధించిందే ప్రధానంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆయిల్గా చెప్పుకోవచ్చు. హవాలా మార్కెట్ దేనికి చెందింది? ఈ హవాలా మార్కెట్ అనేది దేనికి చెందింది అని కనుక మనల్ని అడిగినట్లయితే చట్ట వ్యతిరేక విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు సంబంధించింది. చట్ట వ్యతిరేక విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు ఇది సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూడండి, రోలింగ్ ప్రణాళికను ఎవరు తొలిసారి ప్రతిపాదించారు అని కనుక అడిగితే గున్నర్ మిర్దాల్. 4 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 72కి 4 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఎంత శాతం వృద్ధి రేటు సాధించడం 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం? చూసారా, బిట్ అనేది కొంచెం పంచవర్ష ప్రణాళికల గురించి మనం చేసుకోలేదు, ఇంకా వీడియో చేస్తాను. చూడండి, పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ కూడా చాలా డీప్గా చదివితేనే తప్ప వీటి నుంచి బిట్లు వస్తే మనం ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. వీటి గురించి చాలా డీప్గా చదవాలి. ఎంత శాతం వృద్ధి రేటు సాధించడం 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం అని కనుక అడిగితే 8% మనం చెప్పుకోవచ్చు. 1 ఆన్సరు. తర్వాత చూడండి, భారత్లో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంది అంటే 943. 1000 మంది పురుషులకి కూడా 943 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, భారతదేశంలో ప్రస్తుతం పట్టణీకరణ ధోరణికి కారణం ఏంటి? చూడండి, పెరిగిన విద్యావకాశాల, సరళీకృత ఆర్థిక విధానాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లోపించడం, అసంతృప్తితో ఉన్న యువత. దీనికి ఆన్సర్ ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం పట్టణీకరణ ధోరణికి కారణం. పట్టణీకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లోపించడం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అనేవి లోపించడం. దీనికి 3 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 75కి 3 ఆన్సరు. తర్వాత ఏ పరిశ్రమలో భారత్ స్వయం సమృద్ధిని సాధించింది? ఏ పరిశ్రమల్లో? ఇనుము, ఉక్కు. నేను ఖనిజాల గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఇనుము, ఉక్కు మన దగ్గర చాలా ఉంది, మనం చాలా వరకు చేస్తున్నామని. ఓకే, మనకి ఎక్కువగా ఉంది ఏంటంటే ఇవే. తక్కువగా ఏమని చెప్పుకున్నాం? పెట్రోల్ లేదనుకున్నాము. ఓకే, ఈ 2 ఆప్షన్ల గురించి అయితే మనం మాట్లాడుకోలేదు, కానీ మనకి ఇనుము, ఉక్కు అయితే పరిశ్రమల్లో భారత్ స్వయం సమృద్ధిని సాధించిందని నేను అంతకుముందు యూట్యూబ్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత చూడండి, పిన్ కోడ్ నెంబర్లోని మొదటి నుంచి 3 అంకె దేనిని సూచిస్తాయి? నేను పిన్ కోడ్ ఉందనుకోండి, పిన్ కోడ్ నెంబర్లో మొదటి నుంచి 3వ అంకె దేన్ని సూచిస్తాయి అని కనుక అడిగితే స్టార్టింగ్ జిల్లాని చూపించడం అనేది జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ జిల్లాని చూపిస్తుంది.
ఓకే. తర్వాత 78 వచ్చేసి భారతదేశంలో పేదరికాన్ని అధికారికంగా ప్రకటించేటటువంటి సంస్థ. ఈ బిట్టు చాలాసార్లు అడిగినట్టున్నారు. ఈ బిట్టు కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 78ది వచ్చేసి మనకి ఏంటంటే ఇది NSSO. ఒకటి ఆన్సర్, 78కి ఒకటి ఆన్సర్. NSSO ఏంటంటే భారతదేశంలో పేదరికాన్ని అధికారికంగా ప్రకటించేటటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత గ్రామీణ రంగంలో ఉన్న అనేక స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వం 1999, 2000లో ఒకే పథకంలో కలిపింది. వీటిని ఏమని పిలుస్తున్నారు అని కనుక దీనికి ఆన్సర్ ఇది కూడా మన యూట్యూబ్లో ఉంది. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏమనంటే కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి పెట్టండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పథకాల గురించి పెట్టండి అని. ఏంటంటే చాలామంది ఛానల్లోకి వెళ్ళి చూడడం లేదు. చూడకపోవడం వల్ల వాళ్ళు తెలియట్లా. నేను అన్నీ పెట్టాను, రాష్ట్రానికి సంబంధించినవి పెట్టాను, కేంద్రానికి సంబంధించిన చాలా పథకాలు అనేవి చెప్పడం అనేది జరిగింది. మీరు ఆ వీడియోలు కనుక చూస్తే ఇటువంటివి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు దీనికి 79కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 73 అనమాట ఆన్సర్. ఓకే. తర్వాత కొత్త టోకో ధరల సూచి 2004-2005లో లెక్కించే వస్తువుల సంఖ్య ఎంత అని కనుక అడిగితే 676గా చెప్పుకోవచ్చు. 600 ఇది ఆన్సర్ 2, 80కి 2 ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 81ది జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు? జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు? ఉత్పత్తి పద్ధతిపై, ఆదాయ పద్ధతిపై, వ్యయ పద్ధతిపై, మూడింటికి కూడా అంచనా వేస్తారు కాబట్టి పైవన్నీ అనేది ఆన్సర్ చేయొచ్చు. ఓకే. తర్వాత 82 వ్యవసాయ రంగంలో రుణాల మంజూరు కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే MM కాస్ట్రో కమిటీ. ఇది 82కి 2 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత చూడండి 83 భారత్లో నష్టాల్లో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థ ఏది? భారత్లో నష్టాల్లో నడుస్తున్నటువంటి పబ్లిక్ రంగ సంస్థ ఏంటంటే ఫెర్టిలైజర్ కార్పొరేషన్. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ అనేది నష్టాల్లో నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి 84 భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది? అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI. ఇది భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు. పాన్ కార్డు ఇచ్చేది ఎవరు? పాన్ కార్డు ఇచ్చేది ఎవరు అంటే ఎక్సైజ్ శాఖ ఇస్తుందా, పోస్టల్ శాఖ ఇస్తుందా, ఆదాయపు పన్ను శాఖ ఇస్తుందా, లేకపోతే దేనికి ఎవరు ఇస్తారంటే ఆదాయపు పన్ను శాఖ. పాన్ కార్డు అనేది దేనికి సంబంధించిందండి? ఆదాయానికి సంబంధించిందే కదా, ఆదాయపు పన్ను శాఖే ఇస్తుంది పాన్ కార్డు. ఓకేనా. తర్వాత చూస్తే 3 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. భారతదేశంలో భూకంపాలకు లోనయ్యే అవకాశం ఉన్న మొత్తం భూభాగం శాతం ఎంత? భూకంపాలు ఎక్కువగా అదే ఎంత శాతం వస్తాయి అని కనుక అడిగితే 58%. ఓకే. 58% అండి. ఏకంగా మనకి ఏంటంటే సగం కన్నా ఎక్కువే. భారతదేశంలో భూకంపాలకు లోనయ్యే అవకాశం ఉన్న మొత్తం భూభాగ శాతం సగం మీద 8% ఎక్స్ట్రా ఉంది. ఇంకా 58%గా చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2005లో ఏర్పాటు చేశారు. 2005లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత ప్రస్తుతం విపత్తు నిర్వహణ వర్గీకరణలో బ్లాక్ డెత్ సంఘటన ఏ రంగానికి చెందుతుంది? బ్లాక్ డెత్ సంఘటన అనేది ఏ రంగానికి చెందుతుంది అంటే జీవ సంబంధ విపత్తులకు చెందుతుంది. జీవ సంబంధ విపత్తులకి చెందుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి 2008లో వచ్చిన
నిషా తుఫాను ఏ రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది? ఈ నిషా తుఫాన్ అనేది ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. అప్పట్లో ఇది తమిళనాడుకి వచ్చింది. ఇది తమిళనాడుకి వచ్చి చాలా వరకు కూడా నష్టం అనేది చేకూర్చింది. నీలం తుఫాను వచ్చిన సంవత్సరం ఏది? నీలం తుఫాను వచ్చిన సంవత్సరం ఏదంటే 2012లో ఈ నీలం తుఫాన్ అనేది రావడం జరిగింది. 2012లో వచ్చింది నీలం తుఫాన్ అనేది. తర్వాత 2013లో సంభవించిన పైలాన్ తుఫాను భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది అంటే ఒడిశా రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈఐఏ అంటే ఏంటి? ఈఐఏ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 91 మనకి ఒడిశాగే. ఓకే, ఒడిశా స్టేటేగా చెప్పుకోవచ్చు. చూడండి, ఈఐఏ అంటే ఏంటి అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఓకే, ఈ 32కి ఆన్సర్ 1గా చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, క్రింది వాటిలో ఎక్కువ సార్లు తుఫాను ప్రభావానికి గురైన రాష్ట్రం ఏంటంటే ఈ కర్ణాటకన, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు. మనకి ఎక్కువగా తుఫానులకు గురైనటువంటి రాష్ట్రం ఏంటంటే ఒడిశా స్టేటే. ఒడిశా రాష్ట్రమే తుఫానులకి ఎక్కువగా గురైనటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో తీర ప్రాంతాలను కలిగి ఉన్న మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అని కనుక మళ్ళీ అడిగినట్లయితే 13. ఏంటంటే 13 ఉన్నాయన్నమాట. భారతదేశంలో తీర ప్రాంతాలను కలిగి ఉన్న మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంతంటే 13గా చెప్పుకోవచ్చు. 13 ఉన్నాయి. తర్వాత షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ అనే కార్యక్రమం క్రింది ఏ ప్రకృతి విపత్తి నిర్వహణలో భాగం? ఏ ప్రకృతి విపత్తుల నిర్వహణలో భాగం అంటే తుఫానుకి సంబంధించింది అనమాట. ఈ షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ అనే కార్యక్రమం ఈ తుఫానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మడ అడవుల రక్షణ ఏ ప్రకృతి విపత్తు నిర్వహణలో భాగం అని కనుక అడిగితే మనకి తుఫానులు, సునామీ ఈ రెండు కూడా అంటే 1, 2, 4 ఆన్సర్. తుఫాను, సునామీ ఈ రెండిట్లో కూడా మడ అడవుల సంరక్షణ ఏ ప్రకృతి విపత్తు నిర్వహణలో భాగం అంటే తుఫానులు, సునామీలు అనే ఆన్సర్ చేయాలి. అంటే 4 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షునిగా వ్యవహరించేవారు? విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షునిగా వ్యవహరించేవారు ఎవరు అంటే ప్రధానమంత్రి గారే విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ఓకే, తర్వాత భారత ప్రకృతి విపత్తు నిర్వహణ కాంగ్రెస్ను తొలిసారి ఎప్పుడు నిర్వహించారు అని కనుక అడిగితే 2006లో భారత ప్రకృతి విపత్తు నిర్వహణ కాంగ్రెస్ను తొలిసారి నిర్వహించడం అనేది జరిగింది. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రాలేగావ్ సిద్ధి గ్రామం ఏ ప్రకృతి విపత్తు నిర్వహణ కార్యక్రమం ద్వారా ప్రసిద్ధి చెందింది అంటే కరువు అనమాట. ఇక 3 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి చూడండి, ఇక్కడ భూకంపాల ప్రభావ తీవ్రత ఆధారంగా హైదరాబాద్ నగరం ఏ తరగతికి చెందుతుంది? ఇక్కడ దీనికి భూకంపాల ప్రభావం
ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే భూకంపాల ప్రభావ తీవ్రత ఆధారంగా హైదరాబాద్ నగరం ఏ తరగతికి చెందుతుంది అంటే జోన్ 2కి చెందుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే జోన్ 2గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, ప్రతి భారతీయుడు అవినీతిపరుడే అని వ్యాఖ్యానించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే కార్న్ వాలిస్. ఈయన గురించి మనం ఎక్కువగా చదవాలి. ఈయన ప్రతి భారతీయుడు అవినీతి పరుడే అంటమే కాదు, ఇంకా చాలా వరకు కూడా చేశారు. ఈయన గురించి కూడా మనం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనకి చూడండి, దీంట్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏ చట్టం ద్వారా స్థాపించారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ చట్టం ద్వారా స్థాపించారు అంటే పిట్స్ ఇండియా చట్టం ద్వారా స్థాపించారు అనమాట. ఇది 2గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. 102కి 2 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 103 వచ్చేసి ఏంటంటే ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాగా వెలువడుతున్న బాంబే టైమ్స్ పత్రికను 1838లో స్థాపించిన వారు ఎవరు అంటే నారాయణ దీనానాథ్ పాలేకర్. ఇది 1గా ఆన్సర్ చేసుకోవచ్చు. 103 1 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత చిత్తూరు ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే రాణి చెన్నమ్మ. రాణి చెన్నమ్మ నాయకత్వం అనేది వహించడం జరిగింది. చూడండి, ఇక్కడ 1857 తిరుగుబాటును చివరి వరకు కొనసాగించిన వ్యక్తి ఎవరు? చివరి వరకు కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారే చివరి వరకు కూడా కొనసాగించారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, మనకి 1857 తిరుగుబాటును చివరి వరకు కొనసాగించినటువంటి వ్యక్తిగా మనం ఈ తాంతియా తోపేగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే తర్వాత చూడండి, చికాగోలో వివేకానందుని ప్రసంగాన్ని ప్రచురించిన పత్రిక ఏది అని కనుక మనల్ని అడిగినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే న్యూయార్క్ హెరాల్డ్ దీని యొక్క పత్రికగా చెప్పుకోవచ్చు. తర్వాత జ్యోతి బాపులే రచించిన గ్రంథం ఏంటి అంటే మనకి చూడండి, ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. గులాంగిరి, సార్వజనిక సత్యధర్మ పుస్తక్, ఇస్రా. ఈ 3 కూడా ఈ పైవన్నీ ఈ 4 అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే ఎవరంటే సుబ్రహ్మణ్యం అయ్యంగర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ చాలామంది ఏంటంటే దాదాబాయి నవరోజీ గారు అనుకుంటారు, కానీ కాదు, సుబ్రహ్మణ్యం అయ్యంగర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి చూడండి, దక్షిణ భారత మహామేధావిగా గుర్తింపు పొందిన వారు ఎవరు అని కనుక అడిగితే వీర రాఘవాచారి గారు. ఎవరు? వీర రాఘవాచారి గారు దక్షిణ భారత మహామేధావిగా గుర్తింపు పొందినారని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత వీపు మీద కొట్టండి భరిస్తాం, కడుపు మీద కొట్టొద్దండి తిరగబడతాం అని నినాదం ఇచ్చిన వారు ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే నవరోజీ గారుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, బాలగంగాధర కాదు, ఇటువంటివి ఎక్కువగా అంటే చాలా మంది బాలగంగాధర తిలక్ అనుకుంటారు, కాకపోతే ఏంటంటే
నవరోజీ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఏ మొఘల్ చక్రవర్తి రాజా రామ్మోహన్ని రాజా బిరుదుతో సత్కరించాడు అని కనుక మనల్ని అడిగినట్లయితే రెండో అక్బర్ ఈ రాజా అనే బిరుదుతో సత్కరించడం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత ముస్లిం లీగ్ స్థాపించినటువంటి సంవత్సరం ఏది అని కనుక మనల్ని అడిగితే 1906 సంవత్సరంలో స్థాపించారు. 1906 సంవత్సరంలో స్థాపించారని మనం చెప్పుకోవచ్చు. తర్వాత బిచ్చమెత్తడం కాదు శవమెత్తాలి, బిచ్చమెత్తడం కాదు శవమెత్తాలి, స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాలు ఇచ్చిన నాయకుడు ఎవరు అని కనుక ఈ రెండు నినాదాలు ఇచ్చింది ఎవరు? బిచ్చమెత్తడం కాదు శవమెత్తాలి అని, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చిన వారు ఎవరు అని కనుక మనల్ని అడిగితే ఇటువంటి స్ట్రాంగ్గా ఉండేటటువంటి నినాదాలు తిలక్ గారు ఇచ్చారు. ఇది ఎవరిచ్చారంటే తిలక్ గారు ఇచ్చారు. మన యూట్యూబ్ ఛానల్, మన తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్లో ఉంది, నేను పెట్టాను చూడండి. తిలక్ గారు చెప్పినటువంటి నినాదాలు పెట్టాను. చాలా వరకు నినాదాలు అనేవి నేను పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఛానల్లోకి వెళ్తే కనబడతాయి. ఓకే, ఈ నినాదాల గురించి కంపల్సరీగా ఒకటి అడుగుతారండి, ఒక బిట్ అనేది కంపల్సరీగా అడుగుతారు కాబట్టి నేను పెట్టాను. మన ఛానల్లో వెతికితే మీకు కనిపిస్తుంది. 113ది ఒకటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనేవి ఎవరి కార్యక్రమాలు? ఇవన్నీ కూడా ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనేవి ఎవరి కార్యక్రమాలు అని కనుక మనల్ని అడిగినట్లయితే మితవాదుల కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, విప్లవకారులకైతే ఈ ప్రార్థన అనేది ఉండదు. కొంచెం మన అతివాదులు మితవాదుల గురించి చదివితే మనకి బిట్ ఆన్సర్ చేయగలుగుతాం. అతివాదులు మితవాదుల గురించి కూడా జాతీయోద్యమాలు అనేటటువంటి యూట్యూబ్లో పెట్టడం అనేది జరిగింది. అది కూడా మీరు చూడండి, ఛానల్లో ఉంది. తర్వాత ఆల్ ఇండియా ఖిలాఫత్ డే ఎప్పుడు అని కనుక అడిగినట్లయితే అక్టోబర్ 17వ తారీఖున ఈ డేగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూడండి, మద్రాస్ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా విధులు నిర్వహించిన సాంఘిక ఉద్యమకారుడు ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మద్రాస్ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా విధులు నిర్వహించిన సాంఘిక ఉద్యమకారుడుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ ప్లాసీ యుద్ధాల గురించి చెప్పాను నేను, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ప్లాసీ యుద్ధాల గురించి ఎప్పుడే ఏమేం జరిగినాయి ఏంటి అనేది అది చూస్తే మీకు కనపడుతుంది. ప్లాసీ యుద్ధాలు వచ్చేసరికి ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే జూన్ 23, 1757 సంవత్సరంలో జరిగింది. ప్లాసీ యుద్ధం జూన్ 23, 1753లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, జూన్ 23, 1757. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ప్లాసీ యుద్ధం అంటే చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధాలకు సంబంధించి కూడా వస్తూ ఉంటాయి, గుర్తుంచుకోండి. తర్వాత చూడండి, కలకత్తా చీకటి గది ఉదాంతానికి కారకుడు ఎవరు అని కనుక మనల్ని అడిగినట్లయితే సిరాజ్ ఉద్దౌలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని 118కి ఆన్సర్ వచ్చేసి 4. తర్వాత అశోకుని శాసనాలు అనువదించి ప్రచురించిన సంస్థ. అశోకుని శాసనాలు అనువదించి ప్రచురించినటువంటి సంస్థ ఏది అని కనుక మనల్ని అడిగితే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 4గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన తేదీ. బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే
1905 ఇది కూడా నేను చెప్పాను, మన యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరిగింది. 1905 అక్టోబర్ 16వ తేదీన బెంగాల్ విభజన అమల్లోనికి రావడం జరిగింది. తర్వాత చూడండి, మూట్నూరు కృష్ణారావు ఇక్కడ చూడండి, మూట్నూరు కృష్ణారావు సంపాదకత్వంలో వెలువడినటువంటి పత్రిక ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే కృష్ణా పత్రిక. ఇంకా ఆన్సర్ ఏంటంటే కృష్ణా పత్రికగా మనం చెప్పుకోవచ్చు. మా కొద్దీ తెల్లదొరతనము గీతాన్ని రచించిన వారు ఎవరు అని కనుక అడిగితే గరిమెళ సత్యనారాయణ గారు. గరిమెళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్లదొరతనం అనే గీతాన్ని రచించిన వారిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి, బ్రిటిషర్ల నుంచి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును స్వీకరించిన నిజాం ఎవరు అంటే అఫ్జల్ ఉద్దుల్లా. ఇది ఒకటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. 123కి 1 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత అల్లూరి సీతారామరాజు తొలిసారిగా ఏ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు? అల్లూరి సీతారామరాజు గారు తొలిసారిగా ఏ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారంటే చింతపల్లి పోలీస్ స్టేషన్ పై అల్లూరి సీతారామరాజు గారు దాడి చేయడం అనేది జరిగింది. తర్వాత చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? అప్పుడు నేను యూట్యూబ్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు, ఇవన్నీ కూడా చాలా చెప్పాను. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. 125 వచ్చేసి మనకి ఏంటంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. చీరాల పేరాల ఉద్యమ నాయకులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఓకే. తర్వాత ఈ క్రింది వాటిలో మొక్కల ఉత్పత్తి నుంచి తయారు చేసే దారం, మొక్కల ఉత్పత్తి నుండి తయారు చేసేటటువంటి దారం ఏంటి అంటే రేయాన్ దారంగా చెప్పుకోవచ్చు. తర్వాత పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ఆమ్లం, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించేటటువంటి ఆమ్లం ఏంటి అని కనుక మళ్ళీ అడిగితే నత్రిక్ ఆమ్లం. నత్రిక్ ఆమ్లాన్ని పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ఆమ్లంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పిఈటి అంటే ఏంటి? పిఈటి అంటే ఏంటి అంటే పాలిఎథిలీన్ టెరిప్తలైట్. ఓకే, 3 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 128 3 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, కంప్యూటర్ పరిభాషలో ఓఎస్ అంటే ఏంటి? ఓఎస్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మీ సిస్టమ్కి ఓఎస్ చేశారా అంటే ఏంటి? ఆపరేషన్ సిస్టమ్ మార్చారా అని, ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఓఎస్ అంటే. తర్వాత ఎంపీజీ ఫైల్ అనేది ఏంటి? ఎంపీజీ ఫైల్ అనేది ఏంటి అంటే వీడియో ఫైల్. నేను అంతకు ముందులో వీడియోలో చెప్పాను, కంప్యూటర్ పరిభాషలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి బిట్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇటువంటి బిట్లకి ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. ఇది ఎంపీజీ ఫైల్ అనేది. ఎంపీజీ ఫైల్ అనేది ఏంటంటే ఇదొక వీడియో ఫైల్ అనమాట. ఓకే. తర్వాత వ్యాన్ అంటే ఏంటి? డబ్ల్యూఎన్ వ్యాన్. ఈ 3 బిట్లు కలిపి నేను ఒకే వీడియోలో చెప్పా. ఇది 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 ఓఎస్, ఇది ఈ 3 బిట్లకి ఆన్సర్ వస్తుంది. ఏంటి? కంప్యూటర్ పరిభాషలు అని చెప్పి ఒక వీడియో పెట్టాను. దాంట్లో ఆ వీడియో కనుక చూస్తే మీరు 3 బిట్లకి ఆన్సర్ చేయగలరు. వ్యాన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్కే వ్యాన్ అంటే. తర్వాత WLAN అంటే ఏంటి? WLAN దీనికి అబ్రివేషన్ ఏంటి అని కనుక అడిగినట్లయితే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత
ఇటీవల మలేరియా చికిత్సకు కనుగొన్న ఔషధం, ఇటీవల మలేరియా చికిత్సకు కనుగొన్న ఔషధం ఏంటంటే ఆర్టిమిసినిన్ ఇటీవల మలేరియా చికిత్సకు కనుగొన్నటువంటి ఔషధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి ఉపయోగించేటటువంటి రసాయనం ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. సిల్వర్ అయోడైడ్ ఉపయోగించి ఏం చేస్తారంటే కృత్రిమంగా వర్షాలు కురిపించడం అనేది చేస్తారు అన్నమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే భూ వాతావరణానికి వెలుపల ఉండే జీవం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏంటి అంటే ఎక్సోబయాలజీగా చెప్పుకోవచ్చు. మైక్రోబయాలజీ, ఎండోబయాలజీ, మాక్రోబయాలజీ ఇవన్నీ దేనికి సంబంధించినవి ఏంటి అని చెప్పి మనం ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. భూ వాతావరణానికి వెలుపల ఉండే జీవం గురించి అధ్యయనం చేసేది ఏంటంటే ఎక్సోబయాలజీగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పేస్ మేకర్ అనేది ఏ అవయవ చికిత్సకు సంబంధించింది అంటే, ఇది మనకి దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది అనమాట. ఏంటి ఫేస్ మేకర్ అనేది ఏ అవయవ చికిత్సకు సంబంధించింది అంటే దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. ఓకే, తర్వాత చూడండి, సుక్రలోజ్ అనేది సుక్రలోజ్ అనేది కృత్రిమ తీపి పదార్థం అనమాట. కృత్రిమంగా చేసినటువంటి తీపి పదార్థం ఏంటంటే సుక్రలోజ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, కృత్రిమ తీపి పదార్థం. తర్వాత టెఫ్లాన్ అంటే ఏంటి? టెఫ్లాన్ అంటే ఇక్కడ మనకి టెఫ్లాన్ అంటే పాలిటెట్రాఫ్లోరోఇథిలీన్ని టెఫ్లాన్గా చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి పైరెథ్రిన్ అనేది ఏంటి? పైరెథ్రిన్ అంటే కీటకనాశిని, జీవ సంబంధమైనది, జీవ విచ్ఛిన్నం కాగలిగినది అని అర్థం అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 4. దీనికి ఆన్సర్ వచ్చేసి 4గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత జిపిఎస్ అంటే ఏంటి? చాలా మంది వాడుతూ ఉంటారు. జిపిఎస్ అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో దహనశీల వాయువు ఏంటి అంటే హైడ్రోజన్, మీథేన్, ఎసిటిలీన్ ఇవన్నీ కూడా దహనశీల వాయువులుగా చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో మాంసం మృదుత్వాన్ని పెంచే ఎంజైమ్ ఏంటి? మాంసం మృదుత్వాన్ని పెంచే ఎంజైమ్ వచ్చేసి పపయాన్గా చెప్పుకోవచ్చు. పపయాన్ అనేది మాంసం యొక్క మృదుత్వాన్ని పెంచేటటువంటి దానిగా చెప్పుకోవచ్చు. ఇంకోటి చూస్తే మనం సబ్బులను దేని నుంచి తయారు చేస్తారు? సబ్బులను దేని నుంచి తయారు చేస్తారు చెప్పండి. దీంట్లో మీరు ఇది చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. కొవ్వుల నుంచి ఆన్సర్ చేయొచ్చు. 143 2గా చెప్పుకోవచ్చు. 143 2 ఆన్సరు. కొవ్వుల నుంచి సబ్బులను తయారు చేస్తారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఏంటి అంటే కృత్రిమ గర్భధారణ. ఇది కృత్రిమ గర్భధారణ అనేది అనమాట. ఏంటి? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది కృత్రిమ గర్భధారణకి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రోబయాటిక్స్ అంటే ఏంటి? ప్రోబయాటిక్స్ అంటే ఏంటి అని కనుక అడిగితే మానవుడికి మేలు చేసే సూక్ష్మజీవుల్నే ప్రోబయాటిక్స్ అని అంటారు.
ప్రోబయాటిక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్గా చెప్పుకోవచ్చు. తర్వాత పర్ఫ్యూముల్లో ఉపయోగించే రసాయనం ఏంటి? పర్ఫ్యూముల్లో ఏ రకమైన రసాయనాన్ని ఉపయోగిస్తారు అంటే ఎస్టర్లను ఉపయోగిస్తారనమాట. పర్ఫ్యూమ్ ఎస్టర్స్ బాగా గుర్తుంచుకోండి. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. పర్ఫ్యూమ్లో ఉపయోగించేటటువంటి రసాయనం ఎస్టర్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3. తర్వాత సెంట్ క్రోమన్ అనేది అని ఇచ్చారు. సెంట్ క్రోమన్ అనేది ఏంటి? ఇది ఒక గర్భనిరోధక మాత్ర అన్నమాట. తర్వాత చూడండి, క్రింది వాటిలో వ్యాక్సిన్ లేని వ్యాధి ఏంటి? దేనికి వ్యాక్సిన్ లేదు అంటే మలేరియాకి వ్యాక్సిన్ లేదు, డెంగ్యూకి వ్యాక్సిన్ లేదు, జలుబుకి కూడా వ్యాక్సిన్ లేదు. 4 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ లేదనమాట. మలేరియాకి, డెంగ్యూకి, జలుబుకి వ్యాక్సిన్ అనేది లేవు. పైవన్నీ అనేది ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత క్రింది వాటిలో ప్రత్యేకంగా వాతావరణ సేవలు అందించే ఇండియన్ శాటిలైట్ ఇది చూడండి, అంతకుముందు చెప్పుకున్నాం. ఇది క్రింది వాటిలో ప్రత్యేకంగా వాతావరణ సేవలు అందించే ఇండియన్ శాటిలైట్ ఏది అంటే మెట్సాట్ 2 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. భారత కమ్యూనికేషన్ సేవల ఉపగ్రహం ఇన్సాట్ 4Bను ఎక్కడి నుంచి ప్రయోగించారు అని కనుక అడిగితే ఫ్రెంచ్ గయానా నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఇంపార్టెంట్. దీని నుంచి ఇలా మన ఓల్డ్ పేపర్లు చూడడం ద్వారా వీటి నుంచి మనకి హైయెస్ట్గా చూసుకుంటే ఒక 4 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చాలా వరకు బిట్లు అనేవి మనం చూసినటువంటి ఓల్డ్ పేపర్స్ నుంచి కానీ అట్ల నుంచి కానీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కోసారి అయితే ఒక్కొక్క మోడల్ పేపర్ అయితే సేమ్ ఎలాగుందో లేకపోతే ఇది కూడా అలాగే ఉండో, అలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో అంటే అలాంటివి జరగవు, అప్పుడప్పుడు జరుగుతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఓల్డ్ పేపర్లు చూడడం వల్ల మనకి ఏ విధంగా చదవాలి అనేది తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా చాలా చెప్తే ఇప్పుడు గ్రాఫులకు సంబంధించినట్లు గురించి, అర్థమెటిక్ సంబంధించినట్లు గురించి నేను దీంట్లో చెప్పలేదు ఈ వీడియోలో. అట్ల గురించి ఏంటంటే ప్రత్యేకంగా అట్లకి వీడియోలు అనేవి తయారు చేస్తాను. ఓకే, మీకంటూ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే ఒక అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు
మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది, కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు, ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో CD అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.